స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా తోడుంటావా పార్ట్ 2. వాటర్ తాగుతూ తల్లిని చూస్తుంటే, జీవా, ఈ రోజుతో చెల్లి కైలాసం పోతుందిరా, మై షహీ బేబీ, మిస్ యూరా అని భయంగా వణుకుతుంది ఆమె. కిస్ చేసావా డ్రీమ్లో? నో అమ్మ, జస్ట్ రెయిన్ డాన్స్. ఇంకోసారి వాడి సీరియల్స్ చూసావంటే టీవీ, ఫోన్ రెండు విరగ్గొట్టేస్తాను. మహాభారతం పెట్టింది నువ్వు, వాడిని కనెక్ట్ చేసింది నువ్వు, అసలు ఇదంతా నువ్వే చేసావు. కటిఫ్ అమ్మ, పదరా పంది, ఇంకెంతసేపు మెక్కుతావు అని ప్లేట్లో టిఫిన్ ఖాళీ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని, బ్రతికిపోయే దేవుడా, షహీ బేబీ, లవ్ యూరా అని నెమ్మదిగా బయటికి జారుకుంటుంది ఆమె. జీవా తాపీగా బయటకు రావడంతో అతడిని చూసి ఉడికిపోతూ, కత్తందుకో జానకి, వీడిని వేసేస్తానని అన్నపై కోపంగా పళ్ళు నూరుకుంది. చెల్లెలు నెత్తి మీద మొట్టకాయ వేస్తూ, సబ్జెక్ట్ ఫాలో అవడం మానేసి తొక్కలో మీమ్స్ ఫాలో అవుతున్నావా అన్నాడు. మనం ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం జీవా. ఆమెను పిచ్చిదానిలో చూపు చూసి, దేవా, లైఫ్ అంటే ఈజీ కాదే, కాస్త సీరియస్నెస్ ఉండాలిరా లాలనగా అన్నాడు. అన్నయ్య ఏం చెప్పావురా? ఉర్దూలో చెప్పానేంటే? ఏం చెప్పావురా అంటే ఏం చెప్పావు అనలేదు, ఏం చెప్పావురా అన్నాను. ఉఫ్ అని కోపాన్ని కంట్రోల్ చేసుకుని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అతను. రే నన్ను తీసుకుపోరా హల్వా. ఆమె అరుపు గాల్లో కలిసిపోవడంతో, జీవా వచ్చాక చెప్తాను నీ పని అని పళ్ళు నూరుకుంటూ అరాకొరా వచ్చిన డ్రైవింగ్కి మెరుగు పెట్టాలని స్కూటీ బయటకు తీస్తుంది. కంగారుగా స్టార్ట్ చేసి మరింత వణుకు వస్తుంటే కాలేజ్కి స్టార్ట్ అవుతుంది దేవా. దేవుడా, ఎవరూ నాకు అడ్డంగా రాకుండా చూడు, నేనెవరికి డాష్ ఇవ్వకుండా చూడు, ఈ రెండూ జరిగితే రేపు నీకు హాయ్ చెప్తా అని యూటర్న్ రావడంతో బైక్ తిప్పబోయి ఎదురుగా వచ్చిన ఆటోని గుద్దేస్తుంది దేవా పాప. అమ్మ నాయనోయ్, చంపేశావురా సచ్చినోడా అని పెద్దగా అరవడం మొదలెట్టింది. ఓయ్ మేడం, మీరు రాంగ్ రూట్లో వచ్చి నన్ను అంటారేంటి? చూడండి అయ్యో, సాటి ఆడపిల్ల మీద నోరిచ్చుకుని పడిపోతున్నాడు సచ్చినోడు. నేనేం చేసేదయ్యో, ఈ ఆడపిల్లకి సపోర్ట్ చేసే హ్యాండ్సమ్ అంకుల్స్ లేరా? హ్యాండ్సమ్ అనగానే ఒక అంకుల్ జనంలోకి ముందుకొచ్చి, ఏరా, చూసి డ్రైవింగ్ చేయకుండా ఆడపిల్లని అంటావా అని అరిచాడు. వాడు వెనక్కి తగ్గుతూ, సార్ నా తప్పేం లేదు, ఆవిడే రాంగ్ రూట్లో వచ్చింది, కావాలంటే ఇది 1 వే చూడండి. అవును కదా, నిజమే అనుకుంటూ దేవి గురించి వెతుకుతాడు దట్ హ్యాండ్సమ్ అంకుల్. ఇంకెక్కడ దేవు పాప? వాళ్ళ గొడవలో ఉండగానే నెమ్మదిగా జారుకోవడంతో దట్ డ్రైవర్ తెల్లముఖంతో చూస్తాడు. జరిగింది మొత్తం తన ఫ్రెండ్తో చెప్పి పడి నవ్వుతుంది ఆమె. దేవా, ఇందులో జోకేముందే? అయోమయంగా అడుగుతుంది చిన్నప్పటి నుండి తన పిచ్చికి బలైపోతున్న చంద్రిక. చందు, నీకు భగవంతుడు హాస్యగ్రంథులు పెట్టలేదే? నాకు హాస్యగ్రంథులు పెట్టడం కాదే, నీకే చిప్ పెట్టడం మర్చిపోయాడు ఆ దేవుడు. మారిపోయావే, చాలా మారిపోయావు. పెళ్ళైతే ఇంకెంత మారిపోతావో. ఒక ఫ్రెండ్లా చూస్తున్నావా? నా వల్ల విసుగు ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా మావా అని ముక్కు చీదేస్తుంది చందు దుప్పటాకి. ఒసే దున్నా, ఇది నా దుప్పటా, మా అన్న కొనిస్తాడులే, పొట్టి పిచ్చుకు వచ్చాడు, సైలెంట్గా ఉండు. ఆంటీ ఏ టైంలో అక్కన్నారే బాబు, ఇంత తేడాగా ఉన్నావు అని తల కొట్టుకుంటుంది చందు. 11కి 12కి మధ్యలో పుట్టానంట. దేవకి, వాట్ నాన్ సెన్స్ ఈజ్ దేర్? దొరికిపోయాను పొట్టు పిచ్చుకి అని మనసులో తిట్టుకుని, సారీ సార్ అంది. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. సచ్చినోడా, నీకు కండ్ల కలకలు రాను. ఓ కన్నయ్య, నా మంచి కన్నయ్య, ఈ పొట్టి పిచ్చుకి కండ్ల కలక వచ్చేలా చేయవా? ఈ దేవా మాట విని ఈవినింగ్కే వచ్చేయాలి అని చందు వైపు ఒక చూపు చూస్తుంది. ఆమె కష్టంగా నవ్వాపుకోవడం చూసి, నవ్వాపుకుంటున్నావు కదరా అని పళ్ళు బిగిస్తూ అంటుంది చందుని. దేవకి, ఐ సెడ్ గెట్ అవుట్, వినిపించట్లేదా? ఒరే, నీకు కండ్ల కలకలు గ్యారంటీరా, ఇదే నా శాపం అని విశ్వసలాడుతూ బయటకు వెళ్ళిపోతుంది. దేవా వెళ్ళిన 10 నిమిషాలకి చందు కూడా బయటకు వచ్చేయడంతో
దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా జాన్ పాట అందుకుంటుంది ఆమెని చూస్తూ. ఎవడో వింటాడే ఆ పొట్టి పిచ్చుక క్లాస్? చందు విసుగ్గా ఆన్సర్ ఇవ్వడంతో, అందుకే మూవీకి టికెట్స్ బుక్ చేశా చందు, పద పోదాం అంది. ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఉంది దేవా, ఇయర్ కంప్లీట్ చేస్తే డాక్టర్స్ అయిపోతామే. మూవీ జస్ట్ 3 hours మాత్రమే చందు, ఈ లోపులో వచ్చేద్దాం అని ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్కూటీపై లాక్కుపోతుంది. ఇంట్లోంచి విసుగ్గా వచ్చేసిన ఇషాన్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ రోడ్డుపై దేవా చేసిన రచ్చ మొత్తం చూశాక మరింత విసుగు చోటు చేసుకుంటుంది అతనిలో. ఇడియట్, అమ్మాయి అయితే చాలు సానుభూతి చూపించేస్తారు వెధవలు అని చిరాకు కూడా యాడ్ చేసి తన కంపెనీ ముందు కారు ఆపుతాడు ఇషాన్. ఐజే కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్, అతని కష్టం ఈ కంపెనీ. తండ్రిని కాదని అంచెలంచెలుగా ఎదుగుతూ 3 yearsలోనే టాప్లో నిలబెట్టేలా చేసింది అతని కృషి పట్టుదల. ఫార్మల్ వేర్లో వచ్చిన బాస్ని చూస్తూ ఆఫీస్ స్టాఫ్ బొమ్మల్లా బిగుసుకుపోవడంతో నేరుగా తన ఛాంబర్కి వెళ్ళి వెనక్కి వాలుతాడు ఇషాన్. రేయ్, ఇంత లేట్ అయిందేంటి? నథింగ్ జీవా, మైండ్ బాలేదు, మీటింగ్స్కి అటెండ్ చెయ్యి అని పర్సనల్ రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు అతను. తన ఫ్రెండ్ని చూసి చిన్నగా నిట్టూర్పు విడిచి మీటింగ్ హాల్కి వెళ్తాడు జీవ. రూమ్లో ఉన్న స్కాచ్ బాటిల్ తీసుకుని టీవీ ఆన్ చేస్తాడు ఇషాన్. అతనికి ఎంతో ఇష్టమైన రూపం, ప్రేమగా చూస్తున్న కళ్ళు, నిరంతరం అతని పేరునే పలికే పెదవులు. కానీ అవి ఒకప్పుడు మాత్రమే. ఆమె ప్రేమ, మాటలు అన్నీ ఒకప్పుడే ఉండేవి. ఇప్పుడు అవేం లేవు అతని దగ్గర. ఏదో బాధ, బ్రతికి ఏం సాధించాలి అనే విరక్తి. ఎన్నోసార్లు అనుకున్నాడు ఆమె లేని జీవితాన్ని చాలించాలని. మోడు బారిపోయిన చెట్టుకి డాడీ అంటూ కొత్త చిగుర్లు తొడిగింది అంజలి. అతను ఒకప్పుడు నవ్వాడంటే తన ప్రాణం గీతాంజలి అయితే ఇప్పుడు నవ్వడానికి కారణం కూతురు అంజలి. శ్రీధర్ శరణ్యల కూతురే అయినా ఆమె పెరిగింది మాత్రం ఇషాన్ చేతుల్లోనే. మరిదిలాంటి కొడుకు ఎక్కడ తనకు కాకుండా పోతాడో అని భయపడి పసి వయసులోనే అతని ఒడిలో పెట్టేస్తుంది శరణ్య తన కూతుర్ని. పసిపిల్ల నవ్వులో తన ప్రాణం కనిపిస్తుంటే ఆ క్షణం నుండి తన బ్రతుకు ఆ పాపతోనే అనుకున్నాడు ఇషాన్. టీవీ స్క్రీన్లో నవ్వుతున్న ఆమె రూపాన్ని చూస్తూ, ఒక్కసారి కన్నా పిలవవే, తన హార్ట్పై చేపెట్టుకుంటూ, చాలా బాధగా ఉంది ఇక్కడ, నీ పిలుపు వినపడదు అని తెలుసు కూడా పిచ్చిగా నిన్నే కోరుకుంటోంది నా మనసు. ఒక్కసారి తిరిగి రావే, నీకేం కాకుండా చూసుకుంటాను అని రెప్ప వేయకుండా ఆమెని చూస్తూ అనుకుంటాడు. అతని కోరిక ఎప్పటికీ నెరవేరదని తెలిసినా ప్రతిరోజు ఆమెని అడిగే పిచ్చితనం అతనిది. ఇషాన్, మీటింగ్ కంప్లీటెడ్ రా, లోపలికి వస్తూ అంటాడు జీవ. ఐ నో జీవ, అంజలి రాదని తెలిసినా కూడా ఈ పిచ్చితనం ఏంట్రా? అది రాదని తెలిసినా నా మనసు ఎందుకో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు జీవ. పిచ్చోడివి అయిపోతున్నా ఇషాన్. నా వరల్లో నా అంజలి మాత్రమే ఉందిరా. నేను ఏం కానా నీకు? కోపంగా షర్ట్ కాలర్ పట్టుకుని క్వశ్చన్ చేస్తాడు జీవ. చేతిలో గ్లాస్ని ఫినిష్ చేస్తూ, అంజు తర్వాత నువ్వేరా నా లైఫ్లో ఉండేది, కోపం నీకు సూట్ అవ్వదు, కంపెనీ ఇస్తావా అన్నాడు. అమ్మో, మా అమ్మ తిడుతుంది, జస్ట్ చూస్తాన్రా. హాఫ్ బాటిల్ ఖాళీ చేసి ఈవినింగ్ బేబీని స్కూల్ నుండి తీసుకురారా, అప్పటి వరకు డిస్టర్బ్ చేయకని తన లోకంలో విహరించడానికి బెడ్పై పడిపోతాడు ఇషాన్. నువ్వు ఇలా రాక్లా మారిపోతుంటే చూస్తూ ఊరుకోలేను ఇషాన్. నిన్ను ఎలాగైనా మార్చుకోవాలని పంతంగా అనుకుని అతనికి బెడ్షీట్ కప్పి బయటకు వెళ్ళిపోతాడు జీవ. ఇవేమీ తెలియని అతను మాత్రం కళ్ళల మాట నవ్వుతున్న తన ప్రేయస్ రూపం కనిపిస్తూ పెదవులు చిన్నగా విచ్చుకోవడంతో మత్తు నిద్రలోకి జారుకున్నాడు నెమ్మదిగా. ఇద్దరివి వేరువేరు మనస్తత్వాలు, వేరువేరు మార్గాలు. ఆనందంగా ఉండే దేవకి, తన లైఫ్లో హ్యాపీనెస్ కోల్పోయిన ఇషాన్ అందరినీ విధి ఎలా కలుపుతుందో వేచి చూడాలి. మరి ఇంకా ఉంది.